హలో అండి. కాస్కో స్టోర్‌కి వచ్చామండి. అక్కడ లాంగ్ డిస్టెన్స్‌లో కనిపిస్తుంది కదా! అది కాస్కో స్టోర్ అండి. దాని ఆపోజిట్‌లోని గ్యాస్ స్టేషన్ ఉంటుంది. కాస్కో వారిది. అక్కడ గ్యాస్ ఫిల్ చేసుకొని వెళ్తూ ఉంటాము. ఎవరి వీకెండ్ ఎలాగో వస్తాం కదా! ఇక్కడే గ్యాస్ ఫిల్ చేసుకుంటామండి. కాస్కో కార్డ్ ఉంటుంది కదా! ఇక్కడే ఫిల్ చేసుకుంటూ ఉంటారు. కాస్కో స్టోర్‌లో సీజన్ వైస్ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయండి. ఇది ఇన్‌సైడ్ స్టోర్. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదా! ఇవన్నీ స్విమ్ వేర్. కాస్ట్ డిస్‌ప్లే అవుతుంది పైన అన్నీ. చెక్ చేసుకోండి కాస్ట్. ఇన్‌సైడ్ మిడిల్‌లో అన్నీ ఇలా అరేంజ్ చేసుంటారండి. మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్ క్లాత్స్ అన్నీ ఇలా పెట్టేసుంటారు. డిఫరెంట్‌గా ఉంటాయండి. నేను కాస్కో స్టోర్‌కి ఎంటర్ అయిన వెంటనే చెక్ చేస్తూ ఉంటాను. డిఫరెంట్ మోడల్స్ ఏమున్నాయి, కాస్ట్ ఎలా ఉంది అలా చెక్ చేసుకొని నాకు నచ్చినవి తీసుకుంటూ ఉంటానండి. క్లాత్స్, ఫుడ్ అసలు కాంప్రమైజ్ అవ్వమండి మేము. కిడ్స్‌కి కానీ, మాకు కానీ తీసుకోవడానికి చాలా బాగా నచ్చుతాయి నాకిక్కడ క్లాత్. చాలా బాగా అనిపిస్తూ ఉంటుందండి నాకు. డిస్‌ప్లేలో కాస్ట్ కనిపిస్తుంది కదండీ! అక్కడ లెస్ అమౌంట్ మైనస్ డౌన్‌లో కాస్ట్ ఉంటే అవి ఆఫర్ ప్రైస్ అనండి. అలా ఉంటుంది కాస్ట్. 9.99, $10.99 అలా కాస్ట్ పెట్టేసుంటారు. లెస్ అమౌంట్ ఉన్నవి మనకి బిల్‌లో కూడా వారెలా డిస్‌ప్లేలో పెట్టారో అలానే వస్తుంది మనకి బిల్‌లో కూడా అమౌంట్. మనకి ఎక్స్‌చేంజ్ చేసుకోవాలి అంటే ప్రాబ్లమ్ లేదండి. బిల్ తీసుకొచ్చి ఎక్స్‌చేంజ్ ఈజీగా చేసుకుంటారు. మనకి మెజర్‌మెంట్స్ సైజెస్ ఇండియాలో డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ ఉంటాయండి. ఫస్ట్ టైం మనం తీసుకున్నప్పుడు ఆహ్, మనకి సెట్ అవ్వలేదనుకోండి మళ్ళీ ఎక్స్‌చేంజ్ చేస్తారు. రిటర్న్ కావాలంటే రిటర్న్ అమౌంట్ ఇచ్చేస్తారండి. కాస్కోలో ఏదైనా ప్రాబ్లమ్ అయింది, అది బాలేదు, పాడైపోయింది అన్నా కానీ మనం ఇక్కడ రిటర్న్ చేసుకుంటారండి. ఏదైనా ఇష్యూయే ఉండదసలు. కాస్ట్ చూసారా? ఇలా ఉన్నప్పుడు యాక్చువల్ ప్రైస్ అక్కడ ఎంతుంటుందో అంతుంటుందండి. ఆఫర్ ప్రైస్ ఉన్నప్పుడు మైనస్ వేసి ఎంత లెస్ అమౌంట్ ఉందో అక్కడ డౌన్‌లో వేస్తారు. ఇవి పైజామా సెట్స్ అండి. అక్కడ కాస్ట్ డౌన్‌లో వేశారు కదా! అవేమో లెస్ అమౌంట్ కాస్ట్ ఆఫర్ ఉన్నప్పుడు అలా వేశారండి. టుడే మేము చేసిన షాపింగ్ ఇవి డిస్‌ప్లే చేస్తున్నానండి. కంటిన్యూ చేయండి. సెటాఫిల్ తీసుకున్నాము. ఇక్కడ సెరావి, సెటాఫిల్, అవెనో క్రీమ్స్ అన్నీ ఇలా ప్యాక్ ఆఫ్ 2, 3 అలా ఉంటాయండి. అవి $15 ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నాము. మెయిన్ ఫ్రూట్స్ కోసమే వెళ్తూ ఉంటామండి కాస్కో స్టోర్‌కి. చాలా బాగా అనిపిస్తాయి టేస్టీగా నాకు. కీన్వా రైస్ తీసుకొచ్చామండి ట్రై చేద్దామని. బ్యాగ్ కూడా ఉంటుంది. ఒకసారి 2 కేజెస్ ప్యాక్ అండి ఇది. అది తీసుకొనొచ్చి ట్రై చేద్దామని తీసుకొచ్చాము. ₹870 అండి మన ఇండియన్ రూపీస్‌లో. 1 కేజీ ₹435 పడుతుంది. కార్న్ టార్టిలాస్ అండి అవి. చపాతీలాగా మనం రోస్ట్ చేసుకొని తినడమే. ఇవి స్నాక్స్ అండి. కిడ్స్‌కి స్నాక్స్ లాగా పంపించడానికి ఎక్కువ స్నాక్స్ అంటే ఫ్రూట్సే పంపిస్తూ ఉంటాను నేను. ఇవి ఎప్పుడైనా కిడ్స్‌కి తినాలి అనిపించినప్పుడు తింటారండి. ఇవి రొమైన్ హార్ట్స్. ఇవి సాలడ్స్‌లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాము. స్టార్టింగ్‌లో మీకు డిస్‌ప్లేలో చూపించాను కదా టాప్స్. అవి నేను కొన్ని తీసుకున్నానండి. అవి షేర్ చేస్తున్నాను. 3 టాప్స్ తీసుకున్నాను. $9.99 అండి ఈచ్ వన్. అందరికీ నోన్ స్టోర్స్ అంటే కాస్కో స్టోరే కదండీ! ఇండియా నుండి వచ్చే ముందు ఇక్కడ వెయిట్ ఎక్కువ అనుకునేవారు. ఆ వెయిట్‌కి ఏమైనా తీసుకొని రావచ్చు. ఇక్కడ క్లాత్స్ బావుంటాయండి. కాస్కో స్టోర్‌లోని ఏ స్టోర్‌కి వెళ్ళనవసరం లేదు. కాస్కో స్టోర్‌లో బావుంటాయండి. ఈ టీ షర్ట్ తీసుకున్నాము. చాలా స్మూత్‌గా ఉందండి టీ షర్ట్. $15 క్లాత్ చాలా నచ్చింది నాకు. డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. కాస్కోలో క్లాత్స్ చాలా బావుంటాయి. ఇవి స్విమ్ వేర్ అండి. సెట్ ఆఫ్ 3 ఉంటాయి కిడ్స్‌కి. సేమ్ ఒకే కలర్ ఉన్నాయండి అవైలబుల్‌గా. అందుకోసం మా పెద్ద బాబుకి, చిన్న బాబుకి సేమ్ తీసుకున్నాను. సెట్ ఆఫ్ 3 అండి. 2 టీ షర్ట్స్ వచ్చాయి. హాఫ్ స్లీవ్స్, ఫుల్ స్లీవ్స్ వచ్చాయండి. సెట్ ఆఫ్ 3 వచ్చాయి. సేమ్ ఏజ్ వైస్ 2 సెట్స్ తీసుకున్నానండి. ఈచ్ సెట్ $16 అలా ఉంది కాస్ట్. కాస్కోలో బిల్ ఇలా ఇస్తారండి. నేను డిస్‌ప్లేలో చూపించాను కదా! లెస్ కాస్ట్ ఉంటే డౌన్‌లో ఉంటుంది అని. లెస్ కాస్ట్ డౌన్‌లో వేస్తారు. లెస్ అమౌంట్ వేస్తారండి. ఇన్‌సైడ్ ఇలా వచ్చిందండి షార్ట్‌కి. అందుకే షేర్ చేశాను ఎలా ఉంటుంది అని ఒక ఐడియా ఉంటుందని. కిడ్స్‌కి వేర్ చేసినప్పుడు ఇలా ఉందండి. ఇలా సెట్ ఆఫ్ 3 వచ్చాయి. అవి సేమ్ మా చిన్న బాబుకి కూడా సేమ్ అవే తీసుకున్నానండి. ఇక్కడ స్విమ్ వేర్ హెల్ప్ అవుతాయండి. ఇక్కడ అన్ని కమ్యూనిటీస్‌లో స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. సమ్మర్ స్టార్ట్ అయింది కదా! ఈవినింగ్స్ అలా వెళ్ళేసి కిడ్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కాస్కో స్టోర్ నుండి టార్గెట్ స్టోర్‌కి వెళ్ళామండి మేము. అక్కడ కార్ పార్క్ చేస్తే అక్కడే పక్కన ట్రీ ఉందండి. విలేజ్‌లో ఉన్న ఫీల్ వస్తుందండి. యూఎస్ అంటే డెవలప్డ్ విలేజ్ అని చెప్పొచ్చండి. అందరూ ఎడ్యుకేటర్స్ ఉంటారు. డెవలప్డ్ విలేజ్ అని చెప్పొచ్చు. విలేజ్‌లో ఏవైతే మిస్ అవుతారో కిడ్స్ అవన్నీ ఇక్కడ ఫుల్‌ఫిల్ చేసుకుంటారండి. కిడ్స్ ఎంజాయ్ చేస్తుంటే నేను
నేను అలా షూట్ చేశాను. 'గాంధీ' మూవీ చూసారండి కిడ్స్ చాలా ఇన్‌స్పైర్ అయ్యారు. హగ్ చేసుకుంటున్నారు ట్రీని. చాలా ఇన్‌స్పైర్ అయ్యారండి. కిడ్స్‌కి కల్మషం ఉండదండి. వారు ఆ ప్లాంట్ ఎలా అయితే గ్రో అవుతుందో, వారు ఏదైతే చూస్తారో గుడ్ థింగ్స్ అవే గ్రో అవుతాయి వారికి. చాలా హ్యాపీగా అనిపించిందండి. ప్లాంట్‌తో మాట్లాడుతున్నాడు మా బాబు. ఆ మూవీ చూసి చాలా ఇన్‌స్పైర్ అయ్యారండి. మా చిన్న బాబు దగ్గర వాటర్ ఉంటే నేను వాటర్ ఇస్తాను మమ్మ ట్రీకి అని చెప్తున్నాడు. స్ప్రింగ్ స్టార్ట్ అయింది కదండీ! ఇక్కడ చాలా గ్రీనరీ చాలా బావుంటుంది యూఎస్‌లో. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.